హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్వీన్ హోమ్ కిచెన్. నేను మీ పర్వీన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి ఈ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పును బాగా కడిగి 2 గంటల ముందే నానబెట్టండి. ఇలా ముందుగానే నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది. నానబెట్టిన పప్పునైతే కుక్కర్లోకి వేసుకుందాం. అలాగే ఇందులోకి 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేయండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ అయితే ఆయిల్ని వేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. పప్పు ఉడికేసరికి మనం మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని, అలాగే 1/2 కప్పు వరకు మైదా పిండిని, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపును వేసి కొంచెం నీళ్ళను పోస్తూ సాఫ్ట్ చపాతీ పిండిలాగా అయితే కలుపుకుందాం. ఇందులోకి పసుపు వేయడం వల్ల బొబ్బట్లాగైతే మంచి రంగు అయితే వస్తుంది. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి మరలా 1 నిమిషం వరకు మళ్ళీ కలుపుకొని 1 గంట వరకు మూత పెట్టి నానబెట్టండి. మరో పక్కన పప్పు అయితే ఉడికిపోయింది. ఇలా చేతితో చూస్తే పప్పు బాగా ఉడికినట్లు ఉంటుంది. ఒకవేళ అలా అనిపించకపోతే మరో 2 విజిల్స్ అయితే రానివ్వండి. ఇప్పుడు మనం పప్పునైతే ఫిల్టర్ చేసుకుందాం. పప్పులో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. ఇలా చేయడం వలన మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు వడగట్టిన పప్పుని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. మీ దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటే దాంతో కూడా చేయొచ్చు. అలాగే మిక్సర్ జార్లోకి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, పప్పు అయితే చాలా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు మనం ఈ పప్పులోకి తురుముకున్న 1 కప్పు బెల్లాన్ని అయితే వేసుకుందాం. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పిండిని ఒకసారి అయితే బాగా కలుపుకొని స్టవ్ని ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకున్న బెల్లం అలాగే పిండి మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే బెల్లాన్ని బాగా కరిగించండి. మీరు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే మాత్రం పూర్ణం అనేది మాడిపోతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లోనే కలుపుతూ బెల్లం అనేది కరిగించండి. చూడండి, బెల్లం అనేది బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని గట్టి ముద్దలా అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉడికించండి. చూడండి, పిండి అనేది ఇలా ముద్దలాగా వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని అయితే వేసుకుందాం. వేసుకున్న యాలకుల పొడి పూర్ణంలోకి బాగా కలిసేలాగా 1 నిమిషం వరకు కలుపుకున్న తర్వాత అంతేనండి. ఇప్పుడు స్టవ్ని ఆపేసి పూర్ణాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని 1 లేదా 2 నిమిషాల వరకు బాగా కలపండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకొని రౌండ్గా చేయండి. ఇలా రౌండ్గా చేసుకున్న పిండిని ఇలా చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తూ గిన్నె షేప్లో అయితే చేయండి. చూడండి, ఈ విధంగా అయితే గిన్నె షేప్లో అయితే చేయండి. ఇప్పుడు మనం పిండి ఎంత అయితే తీసుకున్నామో అంతే ఈక్వల్గా పూర్ణాన్ని రౌండ్గా చేసి గోధుమ పిండిలో పెట్టి చక్కగా నేను చూపిస్తున్న విధంగా అయితే క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒకసారి రౌండ్గా చుట్టుకొని ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకొని పొడి గోధుమ పిండిని అయితే చల్లుకొని చపాతీ పిండిలాగా అయితే ఒత్తుకోవాలి. మరీ లావుగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా సాఫ్ట్ హ్యాండ్స్తో అయితే ఒత్తుకోవాలి. మరీ గట్టిగా చేసినట్లయితే పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసిన బొబ్బట్లను వేడివేడి ప్యాన్ మీద వేసి కాల్చండి. ఇలా బొబ్బట్ల పైన నెయ్యి లేదా ఆయిల్ని వేస్తూ 2 లేదా 3 నిమిషాల వరకు టర్న్ చేస్తూ మంచి రంగులోకి వచ్చేంత వరకు కాల్చండి. ఇలా ఈ విధంగా మనం పూర్ణం బొబ్బట్లు ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ బొబ్బట్లను ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.